హాయ్ అండి, ఎప్పట్లోనే ఈరోజు సరికొత్త వీడియోతో అయితే మేము ముందుకు వచ్చానండి. మా పాపకి ఇలా అంబ్రెల్లా డ్రెస్ అయితే 2 లేయర్స్ ఫ్రాక్ అయితే ఫస్ట్ టైం ట్రై చేశాను. చాలా అంటే చాలా బాగుంది. ఇవి కూడా ఏం పెద్దవి నేను కొనేమి తేలేదండి, ఇంట్లో ఉన్న పాత వాటితోనే ఇలా ట్రై చేశాను. కానీ ఎక్సలెంట్గా వచ్చింది. కలర్ కాంబినేషన్ కూడా సూపర్గా కుదిరింది. ఒకసారి మీరే చూడండి. ఫ్రాక్ చూడడానికి ఎంత బాగుందో, రెడీమేడ్ ఫ్రాక్లా ఉంది కదా. ఇంకెందుకండి ఆలస్యం, మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. నేను ఇక్కడ ఓన్లీ ఆది ప్రకారం అయితేనే కుడుతున్నానండి. ఒకసారి మీరు కూడా చూడండి. ముందుగా నేను అంబ్రెల్లా కింద కటింగ్ చేస్తున్నాను. ఇలా మనము క్రాస్ అనేది పెట్టుకొని ఇలా అంబ్రెల్లాలా కట్ చేసుకోవాలి. 2 లేయర్స్ అయితే కట్ చేసుకోవాలి. ఒకటి పొడుగు ఒకటి పొట్టిది. ఇలా చక్కగా కట్ చేసుకున్నాక మీరు బాడీ పార్ట్ అనేది ఎంత తీసుకున్నారో దాన్ని బట్టి అయితే ఇలా మనం కట్ చేసుకోవాలి. ఇక నేను బాడీ పార్ట్ అనేది చూపించలేదండి, ఎందుకంటే నాది ఒక వాడిన డ్రెస్ అయితే ఉంది. దానికి బెనారస్ ఇలా ఉండడం వల్ల నేను మా పాపకి కరెక్ట్గా సైజ్ ఎంత ఉందో అంత అయితే కట్ చేసుకున్నాను. ఇక నేను నెక్ భాగం కూడా ఏమీ పెద్ద అతకడం అయితే ఏం లేదు. చూసారు కదా, ఇది నెక్ భాగం కూడా నాదే, కానీ షోల్డర్ అవి కొంచెం కట్ చేసుకున్నాను అంతే. ఇలా ఉక్సులు పెట్టి ఇవన్నీ వేసుకోండి. మీకు జిప్ కలిసి జిప్లా వేసుకొని చక్కగా లైనింగ్ అనేది వేసుకొని చక్కగా అతుక్కోండి. ఇలా 2 లేయర్స్ అయితే ఇలా చూసుకోవాలి. ఒకసారి పెట్టి బాడీ పార్ట్కి కరెక్ట్గా సరిపోయిందా లేదా అని. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ అనేది చేసే ముందు హ్యాండ్స్ కూడా నేను ఇక్కడ అంబ్రెల్లావే తీసుకున్నానండి. ఇలా మనకి పాప సైజు ఎంత ఉందో దాన్ని బట్టి తీసుకోండి. ఇలా తీసుకొని నేను నెక్ భాగానికి కూడా ఇలా అంబ్రెల్లా అలానే వచ్చేటట్టుగా కట్ చేసుకున్నాను. కానీ చూడటానికి చాలా బాగుందండి ఫ్రాక్ అయితే మాత్రం. ఒకసారి మీరు ట్రై చేయండి. నాకు మెజర్మెంట్స్ అయితే చెప్పడం రాదండి, ఏదో జస్ట్ అలా ఆది ప్రకారం అయితేనే కుట్టగలుగుతాను నేను. ఇప్పుడు నెక్ బాగా అయితే అతుక్కుందాము. ఫస్ట్ మనము ముందుగా మీరు బాడీ పార్ట్ అంతా తయారు చేసుకోండి. లైనింగ్ ఎన్ని అతుక్కొని తర్వాత నేను ఇక్కడ నెక్ భాగం అనేది ఇలాగ రివర్స్ తిప్పి అతుక్కుంటున్నాను. అది మనకు ముందుకు వచ్చేటట్టు అనమాట. మీ దగ్గర జిగ్జాగ్ మిషన్ ఉంటే చక్కగా చివర్లు అనేవి జిగ్జాగ్తో అతుక్కోండి, నీట్గా ఉంటుంది. నా దగ్గర జిగ్జాగ్ మిషన్ లేదు, అంత టైం కూడా లేదని నేను ఇలా మామూలు మిషన్ మీద చివర్ల అంచులు అయితే కుట్టాను. ఇలా అంచులు అనేవి చక్కగా చిన్నగా ఫోల్డింగ్ చేసుకొని అతుక్కోండి, ఎందుకంటే మనకి ఇది క్రాస్ కదా జరిగిపోతూ ఉంటుంది. అందుకని ఇలా చిన్న చిన్నగా మడత పెట్టుకొని చక్కగా మొత్తం కూడా అతుక్కోండి. మీరు ముందు ఈ చివర్లు అనేవి అతుక్కున్నాకైనా కుట్టుకోవచ్చు, ఎలాగైనా పర్వాలేదు. ఇలా ఇప్పుడు తిరగేసుకోండి. పైన ఒక కుట్టు అనేది వేసుకోండి. చక్కగా నీట్గా ముందుకి చూడండి ఎంత బాగా వచ్చిందో కదా. ఇప్పుడు సేమ్ బ్యాక్ పార్ట్ కూడా అలానే అతుక్కోవాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగానే ఒక్కొక్కటి అతుక్కోండి. మీరు ఉక్సులు పట్టి అయితే ఉక్సులు పట్టి వేసుకోవచ్చు, లేకపోతే జిప్ అయితే జిప్, ఎలా మనకి వీలుగా ఉంటే అలా మనం బ్యాక్ పార్ట్ అనేది తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఇది కూడా సేమ్ చూసారు కదా, ఎలాగైతే ఫస్ట్ ఎలా జాయిన్ చేస్తానో ఇది కూడా సేమ్ అలానే 2 వైపులో కూడా జాయిన్ చేసుకోవాలి. ఉక్సులు పట్టికి మనకి 2 వేరుగా వస్తుంది కదండి, అందుకని ఇలాగా అతుక్కోవాలన్నమాట. సేమ్ చివర్లు అనేవి అంచులు కుట్టుకోండి. మీకు జిగ్జాగ్ అయితే ఇంకా నీట్గా కనిపిస్తుందండి. లేని వాళ్ళం ఇలానే చక్కగా చేసుకోవచ్చు. ఏదో ట్రైల్ వేయడానికి మనకి ఏదైతే ఏముంది, అందుకని ఇలా మొత్తం కుట్టుకున్నాక ఇప్పుడేమో షోల్డర్ అనేది జాయిన్ చేసుకున్నాను. నాది కొంచెం పెద్ద నెక్ కదా, అందుకని కొంచెం షోల్డర్ అనేది కొంచెం ఎక్స్ట్రానే జాయిన్ చేశాను. తర్వాత హ్యాండ్స్ అయితే ఇలా అంబ్రెల్లా అయినా అక్కడక్కడ కొంచెం ఫ్రిల్స్ పెట్టి మిడిల్లో ఇలా అయితే జాయిన్ చేసుకున్నానండి. సేమ్ వీటికి కూడా జిగ్జాగ్ అయినా వేసుకోవచ్చు, లేకపోతే చిన్న కుట్టు మామూలుదైనా ఇలా మిషన్ మీద వేసుకోవచ్చు. ఇలా 2 చేతులకు కూడా చక్కగా జాయిన్ చేసుకొని ఇప్పుడు ఇలా సైడ్లో అయితే ఇలా జాయిన్ చేసుకోవాలి. కానీ చాలా అంటే చాలా సింపుల్గా అయిపోయిందండి అంబ్రెల్లా ఫ్రాక్ అనేది. ఇప్పుడు మనం ఇలా 2 లేయర్స్ ఒకదాని మీద ఒకటి పెట్టి జాయిన్ చేసుకోవాలన్నమాట. ఇలా సాగదీయకుండా చక్కగా నీట్గా ఇలా అనేది ఒకసారి కుట్టు అనేది వేసుకుంటే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. చూసారు కదా, 1 2. ఇప్పుడు మనం సేమ్ చివర్లో కూడా అలానే అంచులు అనేవి అతుక్కోవాలి. ఇప్పుడు నేను ఈ బాడీ పార్ట్కి అయితే జాయిన్ చేస్తున్నాను. దీనికన్నా ముందు ఇలా కొంచెం టక్స్ అయితే పెడుతున్నానండి, షేప్ బాగా వస్తుందని. ఇలా టక్స్ అయితే పెట్టడం జరిగింది కదా. ఇప్పుడు నేను ఫస్ట్ మెయిన్ పాయింట్ అయితే ఇలా అతుకుతున్నాను. ఈ పార్ట్ అతికినాక లైనింగ్ అనేది అతుక్కుందాం. అలా అయితే మనకి కుట్టు అనేది కనపడకుండా నీట్గా ఉంటుంది. ఇలా చక్కగా నీట్గా అతుక్కోవాలన్నమాట.
లోన చిన్నది ఉంది కదండి, చిన్న అంబ్రెల్లా కట్ చేసాం అది మాత్రం లోనకు వచ్చేటట్టుగా కట్ చేసుకుంటే మనం పసాలు ఇప్పుకునే అవసరం లేకుండా నీట్గా ఉంటుంది. ఇప్పుడు చివర్లు అనేవి మీరు చక్కగా కుట్టుకోండి. చెప్పడం కన్నా చూసి ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఇలా జాయిన్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు సేమ్ ఇలానే ఇప్పుడు లైనింగ్ అనేది అతుక్కుందాం. ఈ లైనింగ్ అనేది ఇలా అతుక్కోవడం వల్ల బాడీ పార్ట్ వేపు అనేది ఇలా అతుక్కున్నట్లయితే మీకు మనం కుట్టిన స్టిచ్చింగ్ అనేది బయటకు కనబడకుండా అది లోనకు అనేది వెళ్ళిపోతుంది అనమాట. బాడీ పార్ట్ అనేది కింద పెట్టి ఈ లైనింగ్ అనేది పైన పెట్టుకొని కుట్టేస్తే అది తిరిగేస్తే మనకి నీట్గా వస్తుందండి. ఫినిష్ చూసారు కదా, ఇలా తిరిగేసి అయిపోయింది. ఇప్పుడు సైడ్లు అనేవి ఎంతైతే పాప చెయ్యి పొడవు లూజు అన్నీ చూసుకొని చక్కగా జాయిన్ చేసుకోండి చివరి వరకు. ఇలా మీరు తాళ్ళు పెట్టుకోవాలనుకుంటే ఇలా తాళ్ళు అనేవి పెట్టుకోండి. నేనైతే ఇక్కడ థ్రెడ్ ఉంటే ఆ థ్రెడ్ అయితే వేస్తున్నాను. మీరు తాళ్ళు కుట్టాలనుకుంటే కుట్టైనా వేసుకోవచ్చు. ఇలా చివరి వరకు కుట్టు అనేది వేసుకోండి. సేమ్ అటువైపు కూడా అలానే జాయిన్ చేసుకోవాలండి. నేను ఇంకొంచెం బాగుండడం కోసం ఇలానే సొంతంగా ఇంకొకటి బౌన్ ట్రై చేసి ఇలా కుట్టడం జరిగింది. ఇలా బెనారస్ బాడీ పార్ట్ తీసుకున్నాం కదా, దాంతోనే ఇలా మనం ఇలా కుట్టుకోవడం జరిగిందండి. ఇది కూడా ఈ ముక్క నేను దాచిపెట్టాను, ఎందుకైనా పనికొస్తుందిలా అని నా డ్రెస్ కుట్టుకున్నాక. అందుకని ఇది ఇప్పుడు ఉపయోగపడింది అనమాట మా పాపకి. ఇలా ఇప్పుడు ఇలా చూపిస్తున్నట్టుగా చక్కగా కుట్టు అనేది లేకపోతే కుట్టడమో లేకపోతే దారంతో చుట్టడమో చేయండి. నేనైతే ఇక్కడ దారంతో చుట్టాను, మీరు కుట్టైనా కుట్టుకోవచ్చు చేత్తో. ఇలా చుట్టుకున్నాక ఇంకొకటి కొంచెం ఇదే పొడిగా కట్ చేసుకోవాలి. మనము వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకొని అది కూడా కుట్టి తిరిగి తిప్పుకోవాలన్నమాట. ఇది చెప్పే కన్నా చూసి ట్రై చేయండి, చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. మనము ఇప్పుడు ఈ బౌ అనేది మనము హెయిర్కి కూడా పెట్టుకోవచ్చండి. చిన్న రబ్బర్ బ్యాండ్ అనేది తగిలించుకొని చూడటానికి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు బయట అలానే అమ్ముతున్నారు కదా, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ డ్రెస్ ఒకసారి మీరు చూసి పూర్తిగా ఎలా ఉందో చిన్న లైక్ ఇచ్చి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు ఉంటా మరి.